తెలంగాణలో మరో సమరానికి సీఎం రేవంత్ రెడ్డి సై అంటున్నారు. పథకాల అమలుకు ఈ నెల 26 ముహూర్తంగా ప్రకటించి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలనేది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తుండగా ఏఐసీసీ సైతం తాజాగా ఈ ఎన్నికలపైన దిశానిర్దేశం చేసింది. బీఆర్ఎస్ బీజేపీలను దెబ్బ కొట్టేందుకు ఇదే సరైన సమయంగా భావిస్తూ సీఎం రేవంత్ దావోస్ నుంచి వచ్చిన తర్వాత ఎన్నికల నిర్వహణపైన నిర్ణయం తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ దిశగా రేవంత్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందులో భాగంగా ఈ నెల 26 నుంచి పథకాల జాతర ప్రారంభం కానుంది. రైతు భరోసాతో పాటుగా కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తూ ఈ పథకాల వేడిలోనే ఎన్నికల నిర్వహణ ద్వారా ఏకపక్షంగా ఫలితాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. తాజాగా జరిగిన టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా స్థానిక సంస్థలకు ఎన్నికలు త్వరగా జరపాలంటూ దిశానిర్దేశం చేసింది. దీంతో ఫిబ్రవరి 3-4 వారాల్లో గ్రామ పంచాయతీలు, జిల్లా పరిషత్తులకు ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. పార్టీ నేతల సమాచారం మేరకు ఫిబ్రవరి 3వ వారంలో 3 విడతలుగా గ్రామ పంచాయతీలకు, 4వ వారంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. కాగా ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు బీసీ రిజర్వేషన్ పెంపు అంశం చిక్కుముడిగా మారింది. ఈ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేస్తామని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వడంతో ప్రస్తుతం కులగణన జరుగుతోంది. విదేశీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి దీనిపై సమీక్ష చేయనున్నారు. అసెంబ్లీ ప్రత్యక్ష సమావేశంలో ఈ సర్వే నివేదికను ఆమోదించే అవకాశం ఉంది. బీసీల రిజర్వేషన్ను 42% పెంచుకునేలా అవకాశం ఇవ్వాలని కేంద్రాన్ని కోరనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు కేంద్రం నుంచి సానుకూలత లభించకపోతే ఎన్నికల షెడ్యూల్ జారీ చేసి పార్టీ పరంగా సీట్ల కేటాయింపులో బీసీలకు 42% కేటాయించే అవకాశం ఉందని సమాచారం. ఈ నెల 26 నుంచి రైతులకు రైతు భరోసా, భూమి లేని రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, పేదలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, రేషన్ కార్డు లేని వారికి కొత్త రేషన్ కార్డుల మంజూరు కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేయనుంది. ఫిబ్రవరి నెలాఖరులోగా పథకాల అమలు పూర్తి చేసి ఎన్నికలకు వెళ్లేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఒకవేళ ఈ ప్రక్రియలో ఆలస్యం జరిగితే ఏప్రిల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది.